దొండకాయ కర్రీ అంటేనే బోరింగ్ కర్రీ. అలాంటి బోరింగ్ కర్రీని చేసి తింటారా? తిన్నా కూడా హ్యాపీగా ఉంటారా? ఉండరు. కానీ ఇది పచ్చడిగా చేస్తే అన్నం మిగలకుండా ఉంటుంది. హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది. వెల్కమ్ టు విమలాస్ వరల్డ్. నేను మీ విమల. ఇంట్లో హోటల్ స్టైల్ అనేది నా గోల్. రోజుకి ఒక చిన్న టిప్తో ఇంట్లో ఉండే వాటితో హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చెప్తా. ఈరోజు కూడా అలాంటి ఒక మ్యాజిక్ రెసిపీ చూద్దాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. కానీ నార్మల్ పచ్చడి కాదండి ఇది. ఒక 2 సీక్రెట్ పౌడర్స్తో చేస్తాము. దొండకాయలో షుగర్ కంట్రోల్ చేయడానికి ఫైబర్ ఎక్కువ. దానికి నువ్వులు ప్లస్ అవిసె గింజల పొడి కలిపితే డయాబెటీస్, బీపీ, మోకాల నొప్పి ఇలా మూడింటికి ఒకే సింగిల్ సొల్యూషన్. ఎలా చేద్దామో చూద్దాం పదండి. చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోవే. దొండకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు అండ్ సీక్రెట్ పొడి అని చెప్పాను. దానికి నువ్వులు, అవిసె గింజల పొడి అంతే. అవిసె గింజల పొడి, నువ్వుల పొడి అనేది కూడా మనం సీక్రెట్ పౌడర్స్ అని చెప్తున్నాం. 2 స్పూన్స్ నువ్వులు డ్రై రోస్ట్ చేసి, అవిసె గింజలు కూడా రోస్ట్ చేసి పౌడర్ చేయాలి. ఇది జుట్టు రాలకుండా బోన్స్కి కూడా బలంగా ఉంటుంది. పచ్చడి చేయాలి అనే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దొండకాయలన్నింటినీ ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. అవి పొడుగ్గా అయినా చిన్నగా అయినా. కట్ చేసుకున్న వాటితో పాటు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి పక్కన పెట్టుకుంటే ఈజీగా పచ్చడి రెడీ అవుతుంది. ఇలా దొండకాయల్ని ఫ్రై చేయడానికి, పచ్చిమిర్చి ఫ్రై చేయడానికి పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వాలి. దాని తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలని వేసి ఈవెన్గా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా రోజులు అంటే ఒక వారం రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుంది, నిలువ ఉంటుంది. ఒక చిన్న చిట్కా అదేంటి అంటే, మనకు బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు నిమ్మకాయ ఎలా వేసుకుంటామో మనకు జిగురు రాకుండా, దొండకాయలకి కూడా అలాగే మనము నిమ్మకాయ పిండుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ ఈవెన్ లోపలంతా కూడా నిమ్మకాయ రసాన్ని పీల్చేసుకొని దొండకాయలు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. టిప్ నచ్చితే యూస్ చేసుకోండి. అండ్ నిమ్మకాయ పిండడం వల్ల పచ్చడి కూడా చాలా రోజులు నిలువ ఉంటుంది. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా వేసుకొని దొండకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం చల్లారనిచ్చి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు, అవిసె గింజలు ఈవెన్గా 2 కొంచెం అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అలా ఫ్రై చేసుకున్న ఆ రెండింటిని కూడా ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లితో పాటు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేయండి. ఆ బ్లెండ్ చేసిన దాని తర్వాత అందులో దొండకాయలని యాడ్ చేయండి. ఎందుకంటే నువ్వులు, అవిసె గింజలు కరెక్ట్గా పౌడర్లా అవ్వవు. అందుకోసం ముందుగా వాటిని రుబ్బిన తర్వాతనే దొండకాయలని అందులో యాడ్ చేసుకొని తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ ముద్దలాగా, మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు. తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇష్టం ఉన్న వాళ్ళు మినపప్పు కూడా యాడ్ చేయండి. మా ఇంట్లో పిల్లలు ఏరుతారని నేను యాడ్ చేయలేదు. పోపులోనే పచ్చడి వేసి కలపండి. మంచి అరోమా వస్తుంది. దీంట్లో హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను. వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. హెల్త్ టిప్స్ వచ్చేసి దొండకాయ లో క్యాలరీ ఫుడ్, హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్. షుగర్ పేషెంట్స్కి మంచి బెస్ట్ వెజిటేబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. బ్రెయిన్కి కూడా చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇంకా నువ్వుల గురించి చెప్పనవసరం లేదు. మంచి కాల్షియం రిచ్ ఫుడ్ అది. ఐరన్ కూడా ఉంటుంది ఎక్కువగా. లేడీస్కి అయితే చాలా అవసరం. సో కర్రీ కాకుండా ఇలా పచ్చడి చేస్తే ట్యాబ్లెట్స్లా పనిచేస్తాయి. మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా పిల్లలకి టొమాటో పచ్చడి అని చెప్పి టిఫిన్ బాక్స్లో పెడితే ఈవినింగ్ ఇంటికి వచ్చాక మమ్మీ టిఫిన్ బాక్స్ ఖాళీ, టొమాటో పచ్చడి బాగుంది అని చెప్పారు. నవ్వుకొని ఓకే నాన్న అని చెప్పాను. ఇలా చీట్ చేసి పిల్లలకి పెట్టిన తర్వాత ఆ సంతోషమే వేరు కదా. సో దొండకాయ కర్రీ బదులు ఈ హెల్తీ పచ్చడి ట్రై చేయండి. చేసి ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. ఈ సీక్రెట్ పౌడర్ ఐడియా నచ్చితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మళ్ళీ ట్యూస్డే రోజు కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టా, ఫేస్బుక్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.